మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, అది కూడా మోకాల నొప్పుల ప్రాబ్లం. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము, ఇప్పుడు చిన్న వయసులో కూడా 20+ దాటిన తర్వాత చిన్న వయసులో కూడా మనకి కామన్గా వస్తూ ఉన్నాయి. సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సార్ చెప్పబోయే యోగాసనాలు చేస్తూ సార్ ఒక టెక్నిక్ చెప్తా అన్నారు. ఈ టెక్నిక్ గాన మీరు చేయగలిగితే ఇంట్లో ఈరోజు నేను చేసి చూపిస్తాను, మీరు చేసుకోగలిగితే గాన షూర్గా మీరు 10 నిమిషాల్లో మీకైతే ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, మోకాల నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసాము, ఇప్పుడు కామన్గా అందరిలో చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఈరోజు మీరు ఎలాంటి ఆసనాలు చెప్పబోతున్నారు? అసలు ఈ ప్రాబ్లము చిన్న ఏజ్లోనే రావడానికి గల కారణాలు ఏంటి? సార్ ఇలా యాక్చువల్లీ ఫస్ట్ నాకు చెప్పారు, ఇలా ఫస్ట్కి అయితే యాక్చువల్లీ పైకి అనుకోండి అని చెప్పేసి. ఈ టెక్నిక్ గ్యారంటీ మనము అంటే బాడీ మీదనే చేయాలి, క్లాత్ మీద చేయకూడదు. ఓకే సార్. అయితేనే ఎఫెక్టివ్గా ఉంటుంది. లైట్గా స్టార్టింగ్లో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను ఒకసారి కంప్లీట్గా చేసి మీకు కూడా చేసి చూపిస్తాను. ఓకే సార్. సో ఈ ప్రాక్టీస్లో ఏంటంటే మనం ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు. ఓకే. ఓన్గా చేస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత ప్రెజర్ అవసరమో అది మనకు తెలుస్తుంది. ఓకే సార్. ఇతరులు అనుకోండి మనం గైడ్ చేసుకొని చెప్పుకోవచ్చు. సో ఓకే సార్. 2 కాళ్ళని ఇలా కంప్లీట్గా పైకి అనేసిన తర్వాత ఓకే. సో ఒక కాల్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయండి. ఓకే. ఒకవేళ మరీ పెద్దవాళ్ళు ఇబ్బంది ఉంటే మీరు కాలు కింద ఒక స్టూల్ పెట్టుకోవచ్చు సార్. ఓకే సార్. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఈ 2 చేతులు ఉన్నాయి కదా, బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా కంటిన్యూగా చూడండి, మోకాలు కింద అండ్ మోకాలు పైన 2 కవర్ అయ్యేటట్టు నేను కొడుతున్నాను. ఓకే సార్. ఇలా ఎంతసేపు సార్? 10 నిమిషాలా? ఇది మినిమం 3 మినిట్స్ సార్. 3 మినిట్స్. రైట్ లెగ్ 3 మినిట్స్, లెఫ్ట్ లెగ్ 3 మినిట్స్ మనం చేయాలి. సో పెద్దవాళ్ళకి ఇలా కాల్ని 3 మినిట్స్ ఎత్తడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు కాలు కింద స్టూల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత చూడండి, వెనుకకు మోకాలు పైన. ఓకే సార్. కొంచెం ప్రెజర్గా అనిపించినా కూడా అట్లాగే చేసుకోవాలంటారా ఆపకుండా? ఎస్ సార్. అసలు మనకు చాలా కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇది పైకి కిందికి చేసేటప్పుడు కాల్ని కొంచెం స్ట్రైట్ చేసుకోండి. ఓకే సార్. సో మీరు కింద ఒకవేళ ఏదైనా సపోర్ట్ తీసుకున్నా దాన్ని స్ట్రైట్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఫస్ట్ ఏం చేసాం, సైడ్కి చేసాం. ఎస్. దాని తర్వాత మోకాళ్ళ మీద అండ్ వెనుక నుంచి కొట్టాం. దీని తర్వాత కాల్ని కింద పెట్టుకొని ఓకే మోకాళ్ళకు కూడా దగ్గరగా చూడండి. ఓకే. ఇలా సో గ్యారంటీ దీనికి ఎంత టైం ఇస్తున్నామో ఆపోజిట్ కూడా అంతే ఇవ్వాలి. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాదు, ఏ స్టేజ్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళైనా సరే, ఓకే సార్, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళైనా సరే ప్రివెన్షన్ కోసం చేసుకోవచ్చు. రైట్ ఎంత చేస్తామో లెఫ్ట్ అంతే చేయాలి. అయితే మరి ఏమవుతుంది సార్, మరి ఇట్లా కొట్టుకుంటే ఏంది, ఇట్లా కొట్టుకోవడం చూపిస్తున్నారు ఏంది అని కామెంట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పైడాలజీ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే సార్. సో మన కంప్లీట్గా మన యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ లేదంటే ప్రతి సిస్టమ్ అనేది ప్రాణశక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకే సార్. అదే చైనీస్ మెడికల్ సిస్టంలో చి అనే శక్తి మీద ఆధారపడి ఉంది. ఓకే. చి అన్నా ఇక్కడ ప్రాణశక్తి. సో వాళ్ళు ఏమంటారంటే మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మోకాళ్ళ రిలేటెడ్ చి తక్కువ ఉంది, అంటే ప్రాణశక్తి తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలా కొట్టడం ద్వారా ఓకే అక్కడ ఒక సర్క్యులేషన్ని, ఎనర్జీ సర్క్యులేషన్ని క్రియేట్ చేసి అక్కడ ప్రాణశక్తి మళ్ళీ యాక్టివ్గా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తున్నాం అంతే. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఎలాంటి మెడిసిన్ లేదంటే ఈవెన్ నేను ఆయిల్ కూడా పెట్టుకొని కొట్టండి అని కూడా చెప్పలేదు. ఓకే సార్. సింపుల్ బీటింగ్ మన ఎనర్జీని బట్టి, బట్ క్లాత్ మీద కొట్టొద్దు, ఇన్సైడే ఉండాలి. రైట్ చేస్తే లెఫ్ట్ చేయాలి, లెఫ్ట్ చేస్తే రైట్ చేయాలి. కంపల్సరీ మెయింటైన్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సార్, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. వాచ్ దిస్. ఓకే సార్. సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ చూపిస్తున్నాను. ఓకే సార్. సో మీరు కాళ్ళని ముందు కంఫర్ట్గానే పెట్టుకోండి, కావాలంటే కొంచెం స్ట్రైట్గా పెట్టుకోండి. ఓకే సార్. ఓకేనా? సో లెగ్ పొజిషన్ అనేది మీరు పైకి పెడతారా లేకపోతే నేల మీద సపోర్టా, కింద స్టూల్ సపోర్టా, ఇవి మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ అలా ఈ ప్లేస్లో మనం ఒక బీటింగ్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మోకాల దగ్గరికి నేను రాలేదండి. కొంచెం మోకాల పైన, తర్వాత మోకాల కింద. సో దీని టైమింగ్ మెయింటైన్ చేయండి, 100 200 కాకుండా ఒక 3 minutes. ఓకే సార్.
సో 3 minutes 4 minutes పాటు కంటిన్యూగా. ఇంకా చాలా బాగా నొప్పులు ఉంటే వాళ్ళు ఒక 10 minutes కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. తర్వాత సైడ్కి ఈ ఫస్ట్ 2 days 3 days లైట్గా అక్కడ రెడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది మనకి. ఓకే సార్. కాకపోతే అది ఏం కాదు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు కంప్లీట్గా పైన సో మనం ఇక్కడ ఏం చేసాం, మన భారతీయ శాస్త్రమైనటువంటి యోగా, తర్వాత చైనీస్ సిస్టమ్ అయినటువంటి ఈ పైడా లాజిన్లో ఫస్ట్ ఆ పైడా ప్రాక్టీస్ని యాడ్ చేసాం. ఈ రెండింటిని కాంబినేషన్ చేయడం వల్ల ఆ మోకాల నొప్పులకి కౌంటర్ ప్రాక్టీసెస్ని క్రియేట్ చేసాం. సో మీరు ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, మోకాల నొప్పులకి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు, ఏదో మెడిసిన్ తీసుకుని ఉంటారు, పాపం ఎన్నో ఆయిల్స్ రాసి ఉంటారు, లేదంటే కోల్డ్ ప్యాక్ అని, హాట్ ప్యాక్లని, ఇంకా చాలా ట్రై చేశారు. ఈ ప్రాక్టీస్ని ఎప్పుడైనా ట్రై చేశారా సార్? ఇప్పుడైతే ఫస్ట్ అయితే టెక్నిక్ గురించి అయితే మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు. దీని తర్వాత ఇప్పుడు అంటే చైర్లో కూర్చొని మనం యాక్చువల్లీ అంతకుముందు ఎపిసోడ్లో మనం కింద కూర్చొని మనం చేసాము. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనం నార్మల్గా అంటే చైర్లో కూర్చొని కొంతమంది పెద్దవాళ్ళు చేయలేరు కదా, కింద కూర్చొని చైర్లో కూర్చొని ఆల్రెడీ మనం ఆ టెక్నిక్ తర్వాత ఇవి ఆసనాలు చేసి చూపిద్దామని చెప్పేసి అన్నారు. అవి కూడా మన ప్రేక్షకుల కోసం. డెఫినెట్లీ. సో పెద్దవాళ్ళకి ముందుగా నమస్కారం. సో మీరేంటంటే ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడైనా మీరు ఒక సినిమా ఏదైనా సీరియల్ కానీ ఏదైనా పాటలు ఏదైనా చూసినా మోస్ట్ ఆఫ్ ద లైఫ్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, మీ లైఫ్ అనేది చైర్ల మీదనే సోఫాల మీదనే పోతుంది. అయితే చైర్ సోఫాల మీద డే అంతా కూర్చుంటారు, రాత్రి పోయి పడుకుంటారు, అంతే కదా సార్? కింద కూర్చోవడం ఇదంతా తగ్గిపోయింది. ఇట్స్ ఓకే, వి రెస్పెక్ట్. ఎందుకంటే పాపం నొప్పులు ఉన్నాయి కాబట్టి మీరు కూర్చోలేరు. సో ఒకనొక టైంలో మీ మైండ్లో వచ్చేస్తుంది, మేము కుర్చీలో కూర్చొని అసలు మేము కింద కూర్చోలేమా, లేదంటే మాకు నొప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి కదా, మాకు కింద కూర్చోరాదనే ఒక వంకతో లైఫ్లో అది మిస్ అయిపోతుంది. ఓకే సార్. సో మీరు అలా ఎప్పుడు అనుకోవద్దు. చేయాలి అనే ఇంట్రెస్ట్ కానీ మనస్సు కానీ ఉంటే మన ఇంట్లో ఉన్న చైర్లు సోఫాలు దేని మీద కూర్చొని యోగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎంటీ స్టమక్తో చేస్తే రిజల్ట్ బాగుంటుంది. సో ఒకసారి చూడండి, కుర్చీలో కూర్చోండి, మీరు ఏ కుర్చీ అయినా పర్వాలేదు. సో కుర్చీలో కూర్చోవచ్చు, ఒకవేళ సోఫా ఉంటే సోఫా మీద కాళ్ళు స్ట్రైట్ చేసి కూడా కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రైట్ లెగ్ లిఫ్ట్ చేసేయండి. నేను మీకు లెఫ్ట్ చూపిస్తాను, మీరు రైట్ చూపించండి. ఓకే సార్. మీ రైట్ లెగ్ లిఫ్ట్ చేసి 2 చేతుల్ని ఇక్కడ హ్యాండ్ కింద పెట్టుకోండి, ఇంటర్లాక్ పెట్టుకొని యాంకిల్ ముందుకి వెనక్కి చూడండి. 1 బ్యాక్, గట్టిగా 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్. ఇంకొకసారి ఎగ్జైల్ చేస్తూ 5, శ్వాసను తీసుకుంటూ లోపలికి రిలాక్స్. ఓకే సార్. సో ఈ ప్రాక్టీస్ ఫస్ట్ ప్రాక్టీస్, ఇదే ప్రాక్టీస్ ఒక 15 times లేదంటే 10 times చేసి మళ్ళీ ఆపోజిట్ లెగ్తో ఫినిష్ చేయాలి. ఓకే సార్. సో ఇప్పుడు సెకండ్ ప్రాక్టీస్. ఓకే. సో మళ్ళీ లెగ్ లిఫ్ట్ చేయండి. ఓకే. యాంకిల్ రొటేషన్ చేయండి. 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 5 4 3 2 1 రిలాక్స్. సో ఫస్ట్ ప్రాక్టీస్, సెకండ్ ప్రాక్టీస్ 15-15 ఆర్ 10-10 కౌంట్స్ విత్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. ఓకే సార్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ వెళ్దాం. దీనిని జాను నమన్ అంటారు. ఓకే సార్. సో జాను నమన్ ఏంటంటే హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసేసుకోండి. ఓకే. తర్వాత మెల్లిగా కాలు ఫోర్హెడ్ దాకా లేదంటే ముక్కు దాకా ఎంత వీలైతే అంత తీసుకొచ్చి మళ్ళీ స్ట్రైట్. ఓకే. 2. చాలా సింపుల్ గా ఉంది సార్. ఎస్ సార్, చాలా సింపుల్. మన యోగులు చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. మన యోగులు, ఋషులు, మునులు ఏది ఇచ్చినా సింపుల్ గానే ఇచ్చారు సార్. ఓకే సార్. మనము కాంప్లికేట్ చేసుకున్నాము వాడక. అదే సార్, మన ఫుడ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ మన వాళ్ళంతా అంటే ఎలాంటి ఫుడ్ కూడా తీసుకుంటున్నారో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ముందు. స్ట్రైట్ గా లాస్ట్ సారి రిలాక్స్. సార్ ఫుడ్ విషయానికి వస్తే ఇలా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? మెయిన్ వాళ్ళు నువ్వులు తీసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్ తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ వేయించి పెట్టుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం తీసుకోండి, లేదంటే ఫ్లాక్స్ సీడ్ లడ్డూలు తీసుకోండి. ఓకే. నువ్వుల లడ్డు తీసుకోండి, ఎస్పెషల్లీ నువ్వుల పాలు. ఓకే. నువ్వులతో మనం పాలు చేసుకోవచ్చు. దాని నువ్వుల పాలు లాంటివి తీసుకుంటే మనకు మోకాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే. ఓకేనా? తర్వాత మంచి మీ బాడీకి సూట్ అయ్యే ఒక ఆయుర్వేదిక్ కాన్సన్ట్రేటెడ్ ఆయిల్స్, అంటే ప్రీవియస్ వీడియోలో కూడా మేము చెప్పాను, ఆ ఆయిల్స్ని వాళ్ళ కూడా మనం మసాజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ నీ రొటేషన్ సార్. 1
2 సార్ ఇలా చేయడం వల్ల మనకు ఏమంటారు గుజ్జు కూడా పెరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా మన శరీరానికి న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది. ఓకే. సో దానికి కావాల్సిన దానికి అందితే అది ఏం చేసుకోనో అది చేసుకుంటుంది. ఇప్పుడు ఉంది సార్, ఓకే. వీధిలో ఉన్న చెట్లకి ఎవరు కేర్ చేస్తున్నారు? స్పెషల్గా మీరు ఎప్పుడైనా నీళ్లు పోసారా? లేదు సార్. మన ఇంట్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్, మన చిన్న చిన్న మొక్కలకి మనం అన్ని మనం చూసుకుంటున్నాం. పోసుకుంటాం. ఓకేనా? సో మీరు ఏమీ చూసుకోకుండా ఎందుకు మరి ఆ పెద్ద పెద్ద చెట్లు పెరిగి మీకు నీడనిస్తున్నాయంటే ప్రకృతి యొక్క న్యాచురల్ టెండెన్సీ. వాటికి కావాల్సింది సూర్యరశ్మి, ఓకే. వాటికి కావాల్సింది ఇంత వాటర్. ఓకే. అది చెత్త చెదారంలో నుంచి కూడా దానికి అవసరం ఉన్న న్యూట్రిషన్స్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే. సో మన శరీరంలో ఏ పార్ట్ని కూడా మీరు ఏం పట్టించుకోకుండా న్యాచురల్గా వాటికి కావాల్సిన శక్తిని మనం ఇవ్వగలిగితే, డిస్టర్బ్ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దానికి కావాల్సిన ప్రాణశక్తిని కొన్ని కదలికల ద్వారా, కొంచెం శ్వాస ద్వారా అందిస్తున్నాం. అది అందిన తర్వాత దానికి అవసరం ఉన్న మెకానిజం అది డెవలప్ చేసుకుంటుంది. అక్కడ దాకా కోల్పోయినటువంటి ఆ గుజ్జే కావచ్చు, ఓకే. లేదంటే ఆ ఫ్లూయిడ్సే కావచ్చు, వాటన్నిటిని మెల్లిగా గ్రోత్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. అలా అనమాట. అయితే గుర్తుంచుకోవాలి, కంపల్సరీ మీ వెయిట్ మీద కూడా మీరు వర్క్ చేసుకోవాలి. కొంచెం వెయిట్ లాస్ అయితే మోకాల నొప్పులు తగ్గడం అనేది చాలా ఈజీ. అవును సార్. అంటే నిజంగా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లము కొంతమంది అంటే వెయిట్ వల్ల కూడా వస్తాయి అంటారు. ఇది కరెక్టేనా? కరెక్ట్. 100% సార్. ఓకే. సింపుల్, మీరు 60 kgs ఉండాలి. ఓకే. 60 kgs ఉండడానికి మీ శరీరం అనేది నిర్మాణం అయింది అనుకుందాం మీ హైట్ ప్రకారం. ఓకే. సో మీ మోకాళ్ళకు దానికి సంబంధించిన అంటే బిఎంఐ ప్రకారం చూస్తారు. బిఎంఐ ప్రకారం. సో మోకాళ్ళ మీద అంతే ఎంత అవసరమో అంతే ప్రెజర్ పడుతుంది. ఓకే. 61 kg ఉన్నారనుకోండి, ఓకే. మోకాళ్ళ మీద 1 kg ఎఫెక్ట్ పడదు, 6 kg ఎఫెక్ట్ పడుతుంది. 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. 1 kg ఈక్వల్ టు 6 kgs. 6 టైమ్స్. ఓకే. 6 టైమ్స్. సో యాన్ అండ్ యావరేజ్గా మీ బిఎంఐ చెక్ చేసుకోండి. ఈ మోకాళ్ళు మీరు 60 kgలు ఉండాల్సిన వాళ్ళు 65 అంటే కనీసము 5 30 కిలోల బరువంతా ఎక్కువ ఉన్నా కూడా సహిస్తుంది, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. కానీ మీరు 60 ఉండాల్సిన వాళ్ళు 65 ఉంటున్నారా 75 ఉంటున్నారా మీరే చెక్ చేసుకోండి. చూసారు కదండి, నాకేదో ఎనర్జీ కూడా పాస్ అయినట్టు కూడా నాకు కూడా అనిపించింది. సో షూర్గా మీరైతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే ఈ పోచర్ ఏదైతే సార్ చెప్పారో ఈ టెక్నిక్ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే షూర్గా మీకైతే మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ అయితే మీకు బయటపడే అవకాశం 100% ఉంది. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు సార్ చేశారు, నేను కూడా చేశాను. షూర్గా మీరైతే ఇది బయటపడతారని చెప్పి ఆశిస్తాను. సార్ ఇంకా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం బెస్ట్ టెక్నిక్ కూడా చెప్పారు. సార్ కూడా ఇయర్లో 365 days యోగా క్లాసులు అయితే సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఏమన్నా ఇంకా డౌట్లు ఉంటాయి కదా, సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సార్ కూడా కాల్ చేయొచ్చు. సార్ అది కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, సో 365 days యోగాని మేము ఇంట్రడ్యూస్ చేసాము. సో ఈ 365 days ఆన్లైన్, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు. మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు ఒక 6 బ్యాచెస్ ఉంటాయి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఏ బ్యాచ్లోనైనా మీకు కంఫర్టబుల్ టైం రావచ్చు. ఎస్పెషల్లీ దీన్ని లేడీస్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. వాళ్ళకి మెన్స్ట్రేషన్ అని, లేదంటే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ అని పిల్లలది, లేదంటే రిలేటివ్స్ అని చాలా బ్రేక్స్ వస్తుంటాయి వాళ్ళ యోగాకి. ఇలాంటి టైంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డేలో ఏ టైంలోనైనా వాళ్ళు యోగా జాయిన్ అవ్వచ్చు, ఏ బ్యాచ్లోనైనా రావచ్చు. ప్లస్ ఎస్పెషల్లీ సాటర్డే సండే అనేది మీకు ఎక్కడ యోగా దొరకదు. ఒకవేళ దొరికినా ఎక్కడైనా రేర్గా సాటర్డే ఉంటుంది కానీ సండే ఉండదు. సో వాళ్ళు ప్రశాంతంగా సండే రోజు కూడా యోగా చేసుకునేటట్టు షెడ్యూల్ ఉంది. ఈవెన్ మెన్స్ట్రేషన్లో ఉన్న ఫీమేల్కి కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మన దగ్గర యోగా చేసుకోవడానికి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ నిజంగా సార్ ఈరోజు అయితే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్కి చాలా బెస్ట్ టెక్నిక్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.